నమస్తే తెలుగు వారి మన సాక్షి న్యూస్. వెల్కమ్ టు ఎన్ఆర్ఐ కమ్యూనిటీ రౌండప్. న్యూజిలాండ్ లో వైఎస్ఆర్సీపీ మీట్ అండ్ గ్రీట్ ఎన్ఆర్ఐ అవుట్ రీచ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆక్లాండ్ లో జరిగిన ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ ఎన్ఆర్ఐ గ్లోబల్ కన్వీనర్, ఏపీ ప్రభుత్వ మాజీ సలహాదారు ఆలూరి సాంబశివరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. దేశ చరిత్రలో ఎన్నిక వాగ్దానాలు నెరవేర్చిన ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. ప్రభుత్వ సేవల్ని ఇంటి వద్దకు తీసుకొచ్చిన గొప్ప నాయకుడు అని ప్రశంసించారు. వైఎస్ఆర్సీపీ న్యూజిలాండ్ కన్వీనర్ నెల్లూరు బుజ్జిబాబు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. 100 మంది పార్టీ అనుచరులు, మద్దతుదారులు హాజరై పార్టీకి తమ పూర్తి మద్దతు ప్రకటించారు. అమెరికాలోని అట్లాంటాలో ఆట డే 2025 వేడుక అదరహోనేలా సాగింది. అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆట అట్లాంటా చాప్టర్ ఆధ్వర్యంలో మదర్స్ డే మరియు మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. 2000 మందికి పైగా ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేశారు. ఆటా సేవ నిబద్ధతకి నిదర్శనంగా నిలిచిన ఈ వేడుక మాతృత్వం మరియు మహిళా గౌరవానికి అంకితంగా నిర్వహించబడింది. అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆటా అట్లాంటా చాప్టర్ ఆధ్వర్యంలో ఆటా డే, మదర్స్ డే మరియు మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జార్జియా రాష్ట్రంలో ఆల్ఫరేటాలోని డెసానా మిడిల్ స్కూల్ ప్రాంగణంలో నిర్వహించిన వేడుకలు అదరహో అనేలా సాగాయి. 2000 మందికి పైగా ఈ కార్యక్రమానికి హాజరై మాతృత్వానికి, మహిళా శక్తికి అత్యున్నత గౌరవం తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత కాన్సుల్ జనరల్ శ్రీ రమేష్ బాబు లక్ష్మణ్ హాజరై ప్రసంగించారు. అమ్మ గొప్పతనం, మహిళా సాధికారతపై అద్భుతమైన ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఆటా చేపట్టిన కార్యాచరణను ఆయన ప్రశంసించారు. ఇక ఈవెంట్లో ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అద్భుత నృత్యాలు, సంగీత ప్రదర్శనలు ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేశాయి. మదర్ అండ్ చైల్డ్ థీమ్తో నిర్వహించిన ఫ్యాషన్ షో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమం ముగింపులో భాగంగా అట్లాంటా స్థానిక కళాకారుల లైవ్ మ్యూజికల్ కాన్సర్ట్ అందరినీ అలరించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు స్టాల్స్ కి విశేష స్పందన వచ్చింది. ఆటా తరపున సామాజిక సేవలు అందించిన 11 మంది వ్యక్తులకు గౌరవ పురస్కారాలు అందజేశారు. హలో అండి, అందరికీ నమస్కారాలు. నేను జయంత్ రెడ్డి చల్లా, అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంటు. ఈరోజు పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు. కల్చరల్ అవార్డ్స్, కమ్యూనిటీ సర్వీసెస్ అవార్డ్స్, డిఫరెంట్ కేటగిరీస్లో ఇక్కడ చాలా ఘనంగా జరుపుకున్నాము. ఇక్కడికి వచ్చిన ప్రేక్షకులకు, ఇక్కడ పార్టిసిపేట్ చేసి మరియు ఇక్కడ అంతా అరేంజ్ చేసిన అట్లాంటా టీంకు చాలా థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు సతీష్ రెడ్డి, ఆటా ప్రెసిడెంట్ ఎలెక్ట్. ముందుగా మహిళలు, ప్రపంచంలో ఉన్న మహిళలందరికీ ఉమెన్స్ డే, హ్యాపీ ఉమెన్స్ డే, అలాగే హ్యాపీ మదర్స్ డే. ఈరోజు ఇక్కడ అట్లాంటాలో మదర్స్ డే, ఉమెన్స్ డే, అలాగనే ఆటా డే అని ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. దాదాపు 1000 మంది పైగా వచ్చి దీన్ని ఘన విజయం చేశారు. సో ఇక్కడ ఉన్న చాలా చక్కటి ప్రోగ్రాంలు చేశారు, కల్చరల్ ప్రోగ్రామ్స్, అలాగే ముఖ్యమైన సేవ చేసిన వాళ్ళకి కమ్యూనిటీ అవార్డ్స్, అలాగే ఇక్కడ లోకల్ టీంకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి ఈవెంట్స్ చేయాలంటే చాలా కష్టపడాలి. సో చాలామంది, దాదాపు 50 నుంచి 60 మంది అట్లాంటా టీం కష్టపడి ఈరోజు ఈ అట్లాంటా ఆటా డే ఘన విజయం చేసినందుకు మరోసారి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. అలాగే మేము చేసే ప్రతి కార్యక్రమంలో సాక్షి టీవీ తెలుగు ప్రజలందరి దగ్గరికి తీసుకెళ్తున్నందుకు మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు అనిల్ బొద్దిరెడ్డి. నేను బోర్డ్ ఆఫ్ ట్రస్టీ. నేను అట్లాంటాలో ఉంటాను. సో ఈరోజు ఇక్కడ మేము ఆటా డే సెలబ్రేటింగ్ ఉమెన్స్ అండ్ మదర్స్ డే. సో దీన్ని ఎంతో జాగ్రత్తగా కష్టపడి 50 మంది టీం ఉంది ఇక్కడ. దాదాపు ఒక 60-70 మంది లాస్ట్ 1 మంత్ నుంచి అహర్నిశాలు కష్టపడి ఈరోజు ఈవెంట్ని పుల్ చేయగలిగాము. సో ఎంతో సంతోషంగా ఉంది. ఓవర్ 2000 పీపుల్ అటెండ్ అయ్యారు. అండ్ బయట నుంచి కూడా మా అధ్యక్షుల వారు జయంత్ చెల్లా అండ్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ సతీష్ రెడ్డి, నాష్విల్ నుంచి 2 BOTs వచ్చారు. అలాగే మా కోశాధికారి ట్రెజరర్ శ్రీకాంత్ గుడిపాటి గారు కూడా వచ్చారు. అండ్ దీనికి ముఖ్య అతిథిగా కౌన్సిలేట్ జనరల్ రమేష్ గారు వచ్చారు. దాని తర్వాత ఈరోజు కొన్ని అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఫ్యాషన్ షో, లైవ్ మ్యూజికల్ కాన్సర్ట్, అండ్ ఎంతో ఆహ్లాదంగా ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా నడుస్తుంది. థ్యాంక్ యూ. సాక్షి ప్రేక్షకులు నమస్కారం. నా పేరు కరుణాకర్ ఆసిరెడ్డి, పాస్ట్ ప్రెసిడెంట్ ఆటా అంటే అమెరికన్ తెలుగు అసోసియేషన్.
మేము అట్లాంటాలో చాలా బ్రహ్మాండంగా ఉమెన్స్ అండ్ మదర్స్ డే జరుపుకుంటున్నాం ఇప్పుడు. దాని కొరకని ప్రెసిడెంట్ జయంత్ చెల్లా, సెక్రటరీ మన ట్రెజరర్ వచ్చారు శ్రీకాంత్ గుడిపాటి, ప్రెసిడెంట్ ఎలక్ట్ సతీష్ రెడ్డి గారు వచ్చారు. సో బ్రహ్మాండంగా అవుతున్నది. సో అందరు ఎంజాయ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. నా పేరు కిరణ్ తడకమల్ అండి. ఇవాళ ఆటా డే సెలబ్రేట్ చేసుకుంటాం. ఉమెన్స్ డే అండ్ మదర్స్ డే సెలబ్రేషన్స్ కూడా ఆటా డేలో చేశాము. ఇట్స్ చాలా బాగా వచ్చిందండి. హార్డ్ వర్క్ రియల్లీ షోడ్ ఆఫ్ వెరీ వెల్ అండ్ వీఆర్ సో హ్యాపీ టు రియల్లీ సే దట్ ఇట్ ఈస్ అ సక్సెస్ఫుల్ ఈవెంట్. Hi, this is Malika Reddy, Regional Advisor for ATA, and as Jayant Garu mentioned, women have always been put on pedestal in ATA, and as we know that in Hindu Dharma also, women have been respected since ages. So ATA has taken that and always been, I have associated with ATA for a long time, and it has always been that women have been always the first priority for ATA, and I'm fortunate to be attending this Women's Day and Mother's Day celebration. Thank you. ఆటా అట్లాంటా నాయకత్వం ఈ వేడుకలు ఘనంగా జరిగేలా ప్లాన్ చేశారు. ఆటా ప్రెసిడెంట్ జయంత్ చెల్లా, ప్రెసిడెంట్ ఎలక్ట్ సతీష్ రెడ్డి, ట్రెజరర్ శ్రీకాంత్ గుడిపాటి, బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు కిషోర్ గుడూరు, రామకృష్ణ అలా, సలహాదారులు కెకే రెడ్డి, రీజనల్ కోఆర్డినేటర్లు కిరణ్ తడకమల్లా, అనిల్ కృష్ణపల్లి, చంద్రశేఖర్, ఉమెన్స్ కోఆర్డినేటర్ స్వాతిరెడ్డి, సేవా కోఆర్డినేటర్ అనిల్ చిమిలి, రీజనల్ ఉమెన్స్ చైర్ శృతి, బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు అనిల్ బొద్దిరెడ్డి, శ్రీరామ్ శ్రీనివాస్, శ్రీధర్ తిరుపతి, కిరణ్ రెడ్డి, పాషం, సలహాదారులు కరుణ ఆసిరెడ్డి, నరేందర్ చెమర్ల, వెంకట్ వీరనేని, రీజనల్ సలహాదారులు, స్టాండింగ్ కమిటీ చైర్స్, కో చైర్స్, సభ్యులు అందరి కృషితో ఈ వేడుక విజయవంతమైంది. చివరిగా విందు భోజనంతో ఈ వేడుకలు ఘనంగా ముగించారు. ఆటా సేవా నిబద్ధతకి నిదర్శనంగా నిలిచిన ఈ వేడుక మాతృత్వం మరియు మహిళా గౌరవానికి అంకితంగా నిర్వహించబడింది. ఆటా డే 2025 అట్లాంటా తెలుగు సంఘ చరిత్రలో ఒక చిరస్మరణీయ ఘట్టంగా నిలిచింది. ఆటా వారు జరుపుతున్న ఉమెన్స్ డే, మదర్స్ డే సెలబ్రేషన్స్కి మా మదర్తో రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. హ్యాపీ మదర్స్ డే అండ్ ఉమెన్స్ డే ఆల్ విమెన్ ఇన్ ద వరల్డ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు శృతి చిట్టూరి, అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఉమెన్స్ రీజనల్ డైరెక్టర్ని అట్లాంటా నుంచి. ఈరోజు మేము ఎంతో అంగరంగ వైభవంగా ఆటా డే అని మరియు ఉమెన్స్ డే అండ్ మదర్స్ డే కలిపి సెలబ్రేట్ చేసుకుంటున్నాము. కల్చరల్ని ఎంతో మంచిగా షోకేస్ చేస్తాము. దాని తగ్గట్టుగానే ఇవాళ ఎన్నో మంచి ప్రోగ్రామ్స్ జరిగినాయి. మంచి మ్యూజికల్ కాన్సర్ట్ జరగబోతోంది. అండ్ ఐ వుడ్ లైక్ టు ఇంట్రడ్యూస్ మై టీమ్. అనుపమ సుబ్బగారి ఇక్కడ. హలో అండి, నమస్తే. నా పేరు అనుపమ సుబ్బగారి. నేను నేషనల్ ఉమెన్స్ కోఆర్డినేటర్ చైర్గా నిర్వహిస్తున్నాను నా పదవి. బట్ ఆటా ఈరోజు అట్లాంటాలో ఆటా డే, ఉమెన్స్ డే అండ్ మదర్స్ డే సెలబ్రేట్ చేస్తున్నాము. ఇది ఇంత షార్ట్ టైంలో ఇంతమందితో కోఆర్డినేట్ చేయడము అండ్ విమెన్స్ డే అండ్ మదర్స్ డే అనేది ఒక గొప్ప కార్యక్రమం. అండ్ ఆల్సో యాజ్ అ విమెన్ బయటికి వచ్చి దాని గురించి సెలబ్రేట్ చేసుకుంటూ అందరినీ ఇన్వాల్వ్ చేస్తూ యాక్టివిటీ చేయడం అనేది ఒక గొప్ప involvement and also making sure that they have some time for themselves. Self-care is always good, which ATA is also helping women to take care of themselves further for the rest of the year. Thank you so much. I'm Prashanthi Asireddy. See, American Telugu Association is a national association that's for the Telugu diaspora across the North America. We also have members not just here but across the world as well. One of the community activities they hold, and every year they try to conduct and celebrate, is the Women's Day, and that's what we are doing today, Women's Day as well as combined with the Mother's Day. And this organization has been very special and very different from the other national organizations. One thing that sets them apart is we had so far 2 women presidents leading this organization, which is a step way ahead of its time. And that's one was in 2000 and now again 2024 when we had a convention in Atlanta. So we are very proud to be part of such an organization. Thank you. I'm Georgia State Chapter President for the American Hindu Coalition,
and I'm very honored and humbled of being an awardee today for the ATA, the American Telugu Association's Women's Day as well as Mother's Day celebrations. It has been an incredible experience for us, and now we're about 5 to 6 million American Hindus, and Telugu Americans are about 1.5 million and growing rapidly. So we're very happy to be here and also spread the message, inviting, requesting all American Hindus to be part of the political process in the great nation of America, and continuing our Bharatiya roots, cultural roots, but also being very strong here politically, apart from our STEM and spelling bees and entrepreneurship. So once again, I want to thank ATA wholeheartedly for this great, terrific event they put together. An incredible amount of work has gone, and I want to thank Anupama ji here, Prashanti Asireddy, Sridhar ji, and as Shivkumar Ramadugu ji, and the entire ATA team. And we also have the ATA president here. It was just great meeting with all of them. And I wish the best for ATA in the coming years. Thank you. Hello, I am Malika Reddy. I am regional advisor for ATA, and I have been associated with ATA for a long time. And one thing I would like to say about the women, yatya naryastu pujyante tata devta sthitam. So in the Hindu tradition, Hindu is actually not a tradition, it's a Sanatan Dharma. It's an eternal way of living in which women are celebrated from age old times, the ages that we never seen. So we're celebrating women and celebrating motherhood. It's been there in our culture, in our blood and veins, and we have been doing the same thing, and it's always a cherishable event for us. And thanks to be part of this ATA, thanks to be part of this Hindu tradition. Thank you. Good evening. My name is Saparna Bhattacharya. I'm the executive director of Raksha in Atlanta, Georgia, which works towards healing, empowerment, and justice for South Asian survivors of violence. We've been around since 1995. It's our 30th year, and we're so honored to be recognized by ATA and the Women's Committee for the amazing work that they do, and knowing that it's important to make sure that women in our community are safe and free from violence in their homes, in their workplace, and in the community. Happy Mother's Day from ATA! ఆస్టిన్ రాయలసీమ అసోసియేషన్ ఆధ్వర్యంలో మదర్స్ డే సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరిగాయి. 255 మందికి పైగా ప్రవాసులు కుటుంబ సమేతంగా హాజరై ఈ ఈవెంట్ ను విజయవంతం చేశారు. ఆటపాటలు, విందు వినోదాలతో ఈ కార్యక్రమం ఎంతో ఉత్సాహంగా సాగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అమ్మలంతా కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా అందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. ఆస్టిన్లో రాయలసీమ వైభవం వెల్లివిరిసింది. మదర్స్ డేని పురస్కరించుకొని ఆస్టిన్ రాయలసీమ అసోసియేషన్ ఆఫ్ టెక్సాస్ నిర్వహించిన మొట్టమొదటి ఈవెంట్ విజయవంతంగా ముగిసింది. టెక్సాస్లో జరిగిన ఈ వేడుకలకి 255 మందికి పైగా రాయలసీమ వాసులు కుటుంబ సమేతంగా హాజరయ్యారు. కేక్ కట్ చేసి మదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అమ్మలంతా కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఇక రుచికరమైన రాయలసీమ విందు అందరికీ వడ్డించారు. సంప్రదాయ ఆటల పోటీలు నిర్వహించారు. పిల్లలు, మహిళలు, పురుషుల కోసం టగ్ ఆఫ్ వార్ వంటి పోటీలు కూడా నిర్వహించారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించిన ఆస్టిన్ రాయలసీమ అసోసియేషన్ కి అందరూ అభినందనలు తెలిపారు. ఈ వేడుకల్లో పాల్గొని గ్రాండ్ సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు. ఈ ఈవెంట్ విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. అమెరికాలోని న్యూజెర్సీలో జరిగిన 29వ యుఎస్ నేషనల్స్ క్యారమ్ ఛాంపియన్షిప్ 2023 పోటీలు గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. మన అమెరికన్ తెలుగు అసోసియేషన్, యునైటెడ్ స్టేట్స్ క్యారమ్ అసోసియేషన్, యూనిఫై స్పోర్ట్స్ అకాడమీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన పోటీలకు విశేష స్పందన వచ్చింది. డబుల్, సింగిల్స్, జూనియర్స్ కేటగిరీలో ఈ పోటీలు జరిగాయి. మే 1న కిక్ ఆఫ్ ఈవెంట్ తో ఘనంగా స్టార్ట్ అయిన పోటీలు మే 4న గ్రాండ్ ఫినాలేతో విజయవంతంగా ముగిశాయి. అమెరికాలోని తెలుగు సంఘం, మన అమెరికన్ తెలుగు అసోసియేషన్, మాటా,
యునైటెడ్ స్టేట్స్ క్యారమ్ అసోసియేషన్, యుఎస్సిఏ, యూనిఫై స్పోర్ట్స్ అకాడమీ ఫౌండేషన్, యుఎస్ఏఎఫ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 29వ యుఎస్ నేషనల్స్ క్యారమ్ ఛాంపియన్షిప్ 2025 పోటీలు గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. న్యూజెర్సీలోని పాంప్టన్ ప్లెయిన్స్లో జరిగిన ఈ పోటీలకు విశేష స్పందన వచ్చింది. 30 రాష్ట్రాల నుంచి 150 మందికి పైగా ప్లేయర్స్ తరలివచ్చి ఈ పోటీలో పాల్గొన్నారు. మాటా వ్యవస్థాపకులు శ్రీనివాస్ గనగుని, సహ వ్యవస్థాపకులు ప్రదీప్ సామల, అధ్యక్షులు కిరణ్ దుద్దగి, స్పోర్ట్స్ డైరెక్టర్ సురేష్ ఖజానా, జనరల్ సెక్రటరీ విజయ్ భాస్కర్, గౌరవ సలహాదారులు రఘురాం వీరమల్లు, యుఎస్సిఎఫ్ వాలంటీర్ శ్రీ చరణ్ ఖజానా అండ్ టీమ్, యుఎస్సిఏ అధ్యక్షులు అతుల్ భావే, షకీల్ పలువురు ఈ పోటీలు విజయవంతం కావడంలో కీలక పాత్ర వహించారు. మే 1న కిక్ ఆఫ్ ఈవెంట్తో ఘనంగా ప్రారంభమైన పోటీలు మే 4న గ్రాండ్ ఫినాలేతో విజయవంతంగా ముగిశాయి. డబుల్స్, సింగిల్స్, జూనియర్స్ కేటగిరీలో ఈ పోటీలు జరిగాయి. మొట్టమొదటిసారి జూనియర్స్ కేటగిరీలో క్యారమ్స్ పోటీలు నిర్వహించడం విశేషం. మే 2న నిర్వహించిన డబుల్స్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది. ఈ క్యారమ్ పోటీలో 60కి పైగా జట్లు పాల్గొన్నాయి. ఈ పోటీలో జాతీయ స్థాయి క్రీడాకారులు పాల్గొన్నారు. ప్రతి జట్టు డబుల్స్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నాయి. 2వ రోజు జరిగిన కార్యక్రమంలో డోల్ ఎఫెక్ట్ బ్యాండ్ మ్యూజికల్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మే 3న సింగిల్స్ ఈవెంట్ నిర్వహించారు. క్రీడాకారులు అధిక సంఖ్యలో ఈ పోటీలో పాల్గొని తమ ప్రతిభను చాటారు. సింగిల్స్ ఈవెంట్స్ నువ్వా నేనా అన్నట్టుగా పోటాపోటీగా జరిగింది. 3వ రోజు కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన మ్యూజిక్ షో ఆకట్టుకుంది. సింగర్స్ అనితా కృష్ణ, సిజి ఆనంద్ తమ గాత్రంతో ఆడియన్స్ ని మైమరపించారు. MATA, American Telugu Association, in collaboration with US Carams Association, ఈరోజు 29th నేషనల్ టోర్నమెంట్ ఏదైతే ఉందో సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఈరోజు గత 3 రోజులుగా దాదాపు 30 స్టేట్స్ నుంచి 160 మంది ప్లేయర్స్ సింగిల్స్, డబుల్స్ అండ్ ఆల్సో జూనియర్ టీమ్స్ అన్ని పార్టిసిపేట్ చేసేసాయి. అంగరంగ వైభవంగా ఈ యొక్క ఇంటెన్స్ ప్రోగ్రామ్స్ క్యారమ్స్ ఛాంపియన్షిప్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఒక టోర్నమెంటే కాకుండా ఒక కల్చరల్ ఎలిమెంట్ తోటి మన యొక్క మాటా ఒక యునీక్ ఒక రీతిలో ఈ యొక్క ఈవెంట్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసింది. విన్నర్స్ అందరికి కూడా ఇప్పుడే మొత్తం ప్రైజెస్ కూడా డిస్ట్రిబ్యూట్ చేసేసి మేము ఇప్పుడే పూర్తి చేసాం ఈవెంట్. సో వీ వాంట్ థ్యాంక్ ఎంటైర్ USCA టీమ్ అండ్ అవర్ మాటా టీమ్, ఎస్పెషల్లీ సురేష్ ఖజానా, స్పోర్ట్స్ డైరెక్టర్ రఘు వీరమల్లు, our honorary advisor, and Pawan Somagani, our national media coordinator. All of these people, along with our leadership, Kiran Duddagi, Vijay, Pradeep Samala, and so many others who worked very hard behind the scene to make this event grand success. And we'll continue to collaborate with USCA in the future and then do similar kind of activities. Thank you. మనము ఈరోజు ఈ కారమ్స్ టోర్నమెంట్కి వస్తే ఇది మాటా US నేషనల్స్ క్యారమ్ ఛాంపియన్షిప్ 2025 ఇన్ అసోసియేషన్ విత్ US క్యారమ్స్ అసోసియేషన్. మనము దిస్ ఈజ్ ఎ అమాల్గేషన్ ఆఫ్ ప్యాషన్ అండ్ ప్రిసిషన్ టుగెదర్. అంటే మనకున్న ప్యాషన్ని అక్కడ US క్యారమ్స్ అసోసియేషన్కి ఉన్న ఆ పర్ఫెక్షన్ అండ్ ప్రిసిషన్ని మనం ఒక దగ్గర కలిపి ఇట్లాంటి ఒక గొప్ప స్పోర్ట్ని మనం ముందు తీసుకెళ్తున్నాము. ఇట్లాంటి పోటీలని మనం ముందు తీసుకెళ్ళి మాట సేవ సంస్కృతి సమానత్వం అనే ఈ నినాదంతో ముందుకెళ్తుంది. ఈ సేవ అనేది మన కమ్యూనిటీ సర్వీసెస్తో పాటు మనకు స్పోర్ట్ అనేది ఇట్ విల్ బ్రింగ్ ద కల్చర్ ఫ్రమ్ ఇండియా టు హియర్. నేను ఇప్పుడే స్టేజ్ మీద చెప్పాను, మనము ఒక క్యారమ్స్ మన ఒక కుటుంబాన్ని కలుపుతుంది. అలాగే ఈ యుఎస్లో ఉన్న డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఈ 30 రాష్ట్రాల నుంచి వచ్చిన పార్టిసిపెంట్స్ అందరూ కూడా నాట్ జస్ట్ తెలుగైట్స్, వాళ్ళు నార్త్ ఇండియా నుంచి, కేరళ నుంచి, సౌత్ ఇండియా నుంచి, అలాగే వెస్ట్ నుంచి కూడా వచ్చారు. అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ ద స్పాన్సరర్స్, పార్టిసిపెంట్స్, and also the organizing committee, especially Suresh Khajana, who is our sports director, and Raghu Veeramalla garu, who is our honorary advisor, and Pawan Somagani, who is our media chair and also sports committee chair. So ఇలాంటి కార్యక్రమాలు మాట ఎన్నో చేస్తుంది. నాకు యాజ్ ఎ ప్రెసిడెంట్ నా ఆధ్వర్యంలో జరగడము చాలా గొప్పగా అనిపిస్తుంది, చాలా గౌరవంగా ఉంది. ఎందుకంటే ఇట్లాంటి క్యారమ్స్ అసోసియేషన్ వాళ్ళు ఇంతకుముందు కండక్ట్ చేశారు, కానీ ఎప్పుడు కూడా దానికి ఒక మంచి సంస్కృత కార్యక్రమాలను ఎప్పుడు తోడ్పరచలేదు. మనం ఏం చేసామంటే మనందరం కలిసి మన మాట ఏం చేసింది అంటే ఒక స్థాయిని పెంచింది. ఈ ఒక క్యారమ్స్ నేషనల్స్ స్థాయిని పెంచి ఇక్కడ దాకా తీసుకొచ్చింది. మాతోటి కలవండి, మేము ఇలాంటి కార్యక్రమాలు ఎన్నెన్నో చేస్తున్నాము. ఓన్లీ క్యారమ్సే కాదు,
సురేష్ చాలా ప్లాన్ చేస్తున్నాడు. ఏది 5K రన్స్, తర్వాత బ్యాడ్మింటన్, తర్వాత పికిల్ బాల్, తర్వాత క్రికెట్ ఎన్నెన్నో ఉన్నాయి. విల్ డూ లాట్ ఆఫ్ థింగ్స్, బట్ టుడే వీఆర్ ఎంజాయింగ్ ద సక్సెస్ అండ్ ఆల్ ది ప్లేయర్స్ వి కంగ్రాచులేట్ దెమ్. ఈ మొత్తం ఒకదానికి నేను సురేష్ ఇది 4 days అన్నాడండి, 4 days అన్నాడు. అన్నప్పుడు నేను అన్నాను 4 days ఎవరు వస్తారు ఏంది అసలు, అక్కడ నుంచి ఫ్లై అయ్యి ఇక్కడికి వచ్చి ఎవరైనా సార్ వర్కింగ్ డే పని చేస్తారా అన్నాను. బట్ ఈ ప్రూవ్ మీ రాంగ్ విత్ ఈస్ హార్డ్ వర్క్ అండ్ ఆల్సో యూ గైస్ హార్డ్ వర్క్. ఇక్కడ మంచిగా ఈ పుల్ చేసాం మనము విత్ ద సపోర్ట్ ఆఫ్ ఆల్ మాటా పీపుల్. ఐ రియల్లీ ఫీల్ ప్రౌడ్, చాలా గౌరవంగా ఉంది, చాలా ఏమంటారు గొప్పగా అనిపిస్తుంది నాకు. ఐ కెనాట్ ఎక్స్ప్రెస్ మై ఫీలింగ్స్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్ యూ రఘు అండ్ ఆల్సో పవన్. We'll definitely host, come up with a new idea, we'll support, we'll push you forward so that you can host any kind of such events going forward. That's our motto. మే 4న గ్రాండ్ ఫినాలే నిర్వహించారు. ఇటీవల భారత్లోని పెహల్గాం ఉగ్రదాడిలో మరణించిన వారికి సంతాపం తెలియజేస్తూ మౌనం పాటించారు. ఉగ్రదాడి బాధితులకు నివాళులర్పించి గ్రాండ్ ఫినాలే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. డబుల్స్ ఫైనల్, సింగిల్స్ ఫైనల్, జూనియర్స్ నేషనల్ ఫైనల్ పోటీలు విజయవంతంగా జరిగాయి. క్రీడాకారులు ఎంతో ఉత్సాహంగా ఈ పోటీలో పాల్గొని తమ ప్రతిభను చాటారు. ఇక జూనియర్స్ యుఎస్ నేషనల్స్ క్యారమ్ టోర్నమెంట్ కి అనూహ్య స్పందన వచ్చింది. యుఎస్సిఏ అధ్యక్షులు అతుల్ భావే, యుఎస్సిఏ మాజీ ట్రెజరర్ మందర్ అష్టేకర్ డబుల్స్ ఫైనల్స్ కామెంటేటర్లుగా వ్యవహరించారు. ఇక ఈ పోటీలో గెలుపొందిన విజేతలకి బహుమతులతో పాటు మెమొంటోలు అందజేసి ఘనంగా సత్కరించారు. ప్రతి కేటగిరీలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేశారు. అలాగే ప్రత్యేక బహుమతులు కూడా అందజేశారు. గెలిచిన విజేతలకు అందరికీ కలిపి $10,100 నగదు బహుమతిని అందజేశారు. గ్రాండ్ ఫినాలేలో భాగంగా ఏర్పాటు చేసిన మ్యూజికల్ షో ఆడియన్స్ ని అలరించింది. ప్రముఖ సంగీత దర్శకుడు సింగర్ రఘు కుంచే, సింగర్ అంజనా సౌమ్య తమ గాత్రంతో సంగీత ప్రియుల్ని ఉర్రూతలూగించారు. రఘు కుంచే, అంజనా సౌమ్య జోడీ పలు సూపర్ హిట్ సాంగ్స్ తో హోరెత్తించారు. ఈ సందర్భంగా సింగర్స్ ని నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మిడిల్ సెక్స్ కౌంటీ కమిషనర్ శాంతి నర్రా, న్యూజెర్సీ బోర్డ్ ఆఫ్ పబ్లిక్ యుటిలిటీస్ కమిషనర్ డాక్టర్ ఉపేంద్ర చివుకుల, జెర్సీ సిటీ కౌన్సిల్ అభ్యర్థి షాహెబ్ ఖాన్, జెర్సీ నగర మేయర్ అభ్యర్థి ముస్తాబ్ అలీ, ఎడిసన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ నితేష్ పటేల్ పలువురు హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. మానసిక ఉల్లాసాన్ని కలిగించే క్రీడలను ప్రోత్సహించాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు. క్రీడల్ని ప్రతి ఒక్కరూ తమ జీవన విధానంలో భాగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమం క్రీడాకారుల్లో మరింత స్ఫూర్తిని నింపిందని పలువురు కొనియాడారు. ఈ పోటీలకు టైటిల్ స్పాన్సర్స్ గా మాటా, గ్రాండ్ స్పాన్సర్లుగా వాల్యూ ఫైనాన్షియల్ సర్వీసెస్, రియల్ టెక్ సర్వీసెస్, 3i ఇన్ఫోటెక్ వ్యవహరించాయి. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన యాడ్ ఎమిరిండో అడ్వర్టైజింగ్ ఏజెన్సీ, స్టార్ ఫ్యూజన్, సాషా రియాలిటీ, 9i సొల్యూషన్స్ ని నిర్వాహకులు అభినందించారు. ఈ టోర్నమెంట్ విజయంలో భాగమైన వాలంటీర్లు ప్రత్యేకంగా యూనిఫై స్పోర్ట్స్ అకాడమీ యూత్ శ్రీ చరణ్ ఖజానా అండ్ టీమ్ ని కొనియాడుతూ సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా కార్యక్రమం విజయవంతం అవటంలో కీలక పాత్ర వహించిన స్పోర్ట్స్ డైరెక్టర్ సురేష్ ఖజానా, గ్రాండ్ స్పాన్సర్స్ రియల్ టెక్ సర్వీసెస్ సీఈఓ మాటా హానరీ అడ్వైజర్ రఘురామ్ వీరమల్లుని ఘనంగా సన్మానించి సత్కరించారు. మాటా ప్రెసిడెంట్ కిరణ్ దుద్దగి, యుఎస్సిఏ ప్రెసిడెంట్ అతుల్ భావే విజేతలకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన అతిథులకి, క్రీడాకారులకి మాటా టీం ధన్యవాదాలు తెలిపింది. ఈ కార్యక్రమంలో భాగమైన పలు సంఘాల నాయకులను ఘనంగా సత్కరించారు. ఈ పోటీలో పాల్గొనడం పట్ల పలువురు క్రీడాకారులు ఆనందం వ్యక్తం చేశారు. క్యారమ్ ఛాంపియన్షిప్ పోటీలను విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులను పలువురు అభినందించారు. అమెరికాలో ఎడిసన్ లో డెమోక్రాట్స్ మీట్ అండ్ గ్రీట్ నిర్వహించారు. జూన్ 10న జరగనున్న ఎన్నికలకు పోటీ చేస్తున్న పలువురు డెమోక్రాట్స్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. గవర్నర్ అభ్యర్థి స్టీవ్ పులో, ఎడిసన్ మేయర్ అభ్యర్థి లావ్ పటేల్ ఈ ప్రోగ్రామ్ లో పాల్గొని ప్రసంగించారు. ఎడిసన్ కౌన్సిల్ సభ్యులు జయేష్ మెహతా, ఇంగ్రిడ్ చెన్, ఆంథోనీ డిమోరెన్లతో కలిసి ఈ ప్రోగ్రామ్ ని విజయవంతంగా నిర్వహించారు.
న్యూజెర్సీలోని ఎడిసన్ లో జరిగిన డెమోక్రాట్స్ మీట్ అండ్ గ్రీట్ ఈవెంట్ విజయవంతమైంది. డెమోక్రటిక్ గవర్నర్ అభ్యర్థి స్టీవ్ పులోప్, ఎడిసన్ మేయర్ అభ్యర్థి లావ్ పటేల్ మీట్ అండ్ గ్రీట్ లో పాల్గొని ప్రసంగించారు. ఎడిసన్ కౌన్సిల్ అభ్యర్థులు జయేష్ మెహతా, ఇంగ్రీడ్ చెన్ ఆంథోనీ డి అమెరన్లతో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర పార్టీ నాయకులు ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ సభ్యులతో ముచ్చటించారు. 500 మందికి పైగా ఈ కార్యక్రమంలో పాల్గొని తమ మద్దతు ప్రకటించారు. స్టీవ్ పులోప్, లావ్ పటేల్ చేస్తున్న సేవలని పలువురు నాయకులు కొనియాడారు. ఎన్ఆర్ఎల్కి తమ పూర్తి సహకారం ఉంటుందని సందర్భంగా డెమోక్రాట్స్ తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొనడం పట్ల అభ్యర్థులు ఆనందం వ్యక్తం చేశారు. జూన్ 10న జరగనున్న ప్రైమరీ ఎన్నికల్లో అందరూ పాల్గొని తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని అభ్యర్థులు సూచించారు. ఈ సమావేశం గ్రాండ్ సక్సెస్ అవడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. Hi, I'm Jayesh Mehta from Edison Township Council candidate, and it's been a great honor and privilege to host this gathering for our Indian community. More than 500 people are here in this beautiful hall at Akbar with Steve Fulop, Mayor of Jersey City, being our partner for the governor candidate. We support him fully. Steve Fulop, what he has done to Jersey City, we are sure he will help us do it in Edison and in Trenton for the state of New Jersey. All I want to request all my fellow Indians is that come out and vote in large numbers. If you don't vote, we will not have a proper representation. We will not be able to have a voice either in Trenton or at the federal level. So my humble request to all of you, my Indian candidates, my fellow Indians, is that please come out and vote in large numbers. On June 10th is the primary election, and there's going to be early voting also. I'm Jayesh Mehta, your council candidate. My column is 7D with my running mates 7E and 7F, Ingrid and Anthony Diamorin, Lav Patel for 6A, and our governor, Steve Fulop, 1A. Thank you so much. Hi, thank you for covering this media. This is a campaign going on for primary of Edison, New Jersey. I'm Lav Patel. I'm running for mayor. My column is 6A. I have a council team running with me as well. Jayesh Mehta, 7D, Ingrid Chen, 7E, and Anthony Diamorin, 7F. Please come out and vote. Every vote counts, and it's very important that you tell your friends and family to support our whole team. Thank you so much. Hi everyone, I'm Ingrid Chen. I'm so honored to be here. And thank you for the community's support. And this is a grassroots effort. And so blessed to be on Lav Patel's ticket. And Lav Patel is a business owner and knows what he's doing. And my teammates are coming from a diverse background. And together we can make this happen. Thank you. ఇది వాటి ఎన్ఆర్ఐ కమ్యూనిటీ రౌండప్. కీప్ వాచింగ్ సాక్షి టీవీ.